హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మీరు బాగుంటే మేము బాగున్నాం. మేము బాగున్నామండి. మీరు అందరు బాగుండాలి. మా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మీరు అందరు బాగుండాలి, ఇంకా మా వీడియోలు చూస్తుండాలి, మాకు ఇంకా ఇట్లనే ఎంకరేజ్ చేయాలి. మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కదండి. ఈరోజు కూడా చూస్తున్నారు కదా, మన ఇంటి ఆవకాయ పచ్చడి చేస్తున్నాం. మా ఇంటి మామిడికాయ ఆవపచ్చడి చేస్తున్నాం. మా ఇంటి ఆవకాయ చేస్తున్నామండి. చూడండి, సూపర్ అండ్ సూపర్ టేస్టీ సంవత్సరం అంతా నిల్వ ఉండే మన మామిడికాయలు చూడండి. 1 year మొత్తం మనకు నిల్వ ఉండే పచ్చడి. ఇప్పుడు కొలతలతో సహా మీకు టిప్స్తో సహా మేము ఇప్పుడు మీకు చూపించబోతున్నాము. చూడండి, మీరు కూడా చేయండి. ఇది ముందు మనం కాయలు తెచ్చుకున్నాక మంచి కడుక్కొని నీట్గా కడుక్కొని తడి లేకుండా తుడుచుకున్నాక కాయ ఎండిపోయినాక మంచిగా కొట్టుకోవాలి. పచ్చలు కొట్టినాక కూడా మళ్ళీ తడి ఒక బట్ట తీసుకొని మళ్ళీ అన్ని తుడుచుకోవాలి. మంచిగా తుడుచుకొని ఇక ఇంతసేపు మేము ఆరబెట్టినాం. ఇక ఆరిపోయింది కదా, ఇక ఇప్పుడు మేము పచ్చడి పెట్టదలుచుకున్నాం. మీరు పెట్టినా కానీ ఇట్లనే చేయాలి. అది తడి లేకుండా మనం అంతా నీట్గా తుడుచుకోవాలి. నీట్గా తుడుచుకున్నాక మనం పెట్టుకుంటే బాగుంటుంది తోకు. అంతే కదా, ఏదైనా. అవును, సంవత్సరం అంతా నిలిచేది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. నీళ్ళ చుక్క తగలొద్దు. నీళ్ళ చుక్క తగిలితే పెట్టే రోజు మన తల స్నానం చేసుకోవాలి. మంచిగా పచ్చళ్ళు పెట్టుకోవాలి. కొంచెం నీట్గా ఉండి మనం మంచి పచ్చడి పెట్టుకోవాలి. ఎందుకంటే సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి కదండి, అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి. కానీ ఒక జాడీలో పెట్టుకొని మనం కొంచెం తీసుకొని చిన్న జాడీలో తీసుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. అది అంతే. ఇప్పుడు మేమైతే మీకు ఒక కొలతతోని చూపిస్తున్నామండి పచ్చడి. ఎందుకు అనంటే కొందరికి గ్రామ్స్ అర్థమవుతాయి, కొందరికి అర్థం కావు. ఈ గిన్నెల కొలత కదండి తెలుస్తుంది. నిజం చెప్తున్నా అండి నేను. ఎందుకంటే మనకి ఈజీగా ఎవ్వరు ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళు పెట్టుకోవచ్చు, చదువు రాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా కొలతలు చూపిస్తే నేను అనుకుంటా అండి అట్లా. కాకపోతే ఏందనంటే మంచి ఇట్లా గిన్నె కొలతతో ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నె కొలతతో మన పచ్చళ్ళని పట్టుకొని, అంటే ఎంత మన దగ్గర క్వాంటిటీ పచ్చళ్ళు ఉన్నాయో మా మ్యాంగో ముక్కలు, దాన్ని బట్టి మనము కొలత చేసుకోవాలి. అట్లా నేను అనేది చిన్న గిన్నెనా పెద్ద గిన్నెనా. ఇప్పుడు మాకు కొలత మాత్రం మాకు ఎక్కువ ఉన్నాయి కదండి. మేమైతే ఇగో ఈ గిన్నె కొలత తీసుకుంటున్నాం. ఇంకా కొంచెం దీంట్లో ఆఫ్ ఉందనుకోండి, మీరు ఏం చేయండి, చిన్న గిన్నె తీసుకోండి. ఇంకా కొంచెం దీనికంటే ఎక్కువ ఉందంటే కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. అంతే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అందుకే చెప్తున్నా నేను. పచ్చళ్ళు ఎక్కువ ఉంటే పెద్ద గిన్నె, కొన్ని ఉంటే మనం సరిపోయేంత గిన్నె పెట్టుకోవాలి. మరి కొన్ని ఉంటే చిన్న గిన్నె పెట్టుకోండి. అంతే, గిన్నెలతో ఈజీగా తెలుస్తుందని మేము ఎప్పుడు మీకు అట్లనే చూపిస్తాము. చేసిన వాళ్ళు కూడా బాగా వచ్చిందని మాకు కామెంట్స్ కూడా చేసిరు. అందు గురించి అనేసి చెప్తున్నామండి. అయినా కానీ ఈ గిన్నె కొలతతోనే మనం కొలుచుకోవాలి. అప్పుడు మనకు పచ్చడి చాలా 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 మంచిగా వస్తుందండి. మీరు కూడా నాకు పోయిన సంవత్సరం నేను చేసిన పచ్చడి, అంటే అమ్మ చూపించిన పచ్చడి చేసిన వాళ్ళు కూడా మాకు కామెంట్స్ చేసి చెప్పారు, చాలా బాగా వచ్చింది పచ్చడి, కొలతలతో మంచిగా చూపించారు అనేసి కూడా అన్నారు. అందు గురించి అనేసి ఇప్పుడు మీరు కూడా ఈ పచ్చడి మీరు చూసి కొలతతో చేసుకోండి. ఈరోజు ఆవకాయ పచ్చడి చేస్తున్నామండి. మొన్న అల్లం పచ్చడి చేసినాము, ఈరోజు ఆవకాయ పచ్చడి చేస్తున్నాము. కాయలు వచ్చేసి మనకి చిన్న రసాలు అంటాం కదండి. ఇగో చిన్న రసాలు తీసుకోవాలి మనం. చిన్న రసాలు తీసుకుంటే మనకి ఏంటంటే పచ్చడి మంచిగా ఉంటుంది, నిల్వ ఉంటుందండి. ఇగో పైన ఉన్నది కదా, ఇది తీసేసుకోవాలి. ఇది తీసేసుకొని మనము ముక్కలు కట్ చేసుకోవాలా. ఇది కూడా ఒకటి మెయిన్ అండి, మీరు చూసుకోండి. మళ్ళా ఇప్పుడు మనం ముక్కలు కట్ చేస్తాం కదా, మీరు ఏ సైజ్ చేస్తారు, చిన్నదా పెద్దదా అది మీ ఇష్టం అండి. మేమైతే మా ఇంట్లోనే మేము ముక్కలు కట్ చేసుకుంటాము. ఇందులో ఉన్న ఈ జీడి అనేది తీసేసుకోవాలి. మనం తీసేసుకొని లోపల ఉన్న ఒక పొర ఉంటుందండి, ఈ పొర అంతా మనము క్లీన్గా తీసేసుకొని మంచి ఇట్లా ముక్కలన్నీ ఒకే సైజులో కట్ చేసుకొని ఇవన్నీ క్లీన్ చేసుకొని మంచిగా ఈ ముక్కలన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలండి మనం. అదే పెద్ద ప్రాసెస్ మనకి. ఈ ఒక్క ప్రాసెస్ అయిపోయిందంటే మనకు పచ్చడి కలపడము ఈజీ అయిపోతుంది. ఇగో ఇట్లా ఇందులో మనం కాయలు కట్ చేసినప్పుడే ఎన్ని గనము ఈ జీడీలు ఇట్లా వస్తుంటాయండి. అన్ని జీడీలు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాకనే మనకు కాయ ముక్కలు అనేది ఇట్లా నీట్గా ఇట్లా చేసుకోవాలి. ఇగో చూడండి, ఇంకో ఇట్లా నీట్గా ఉండాలి మనకి. ఎందుకంటే అవి ఏది కూడా మనకు డస్ట్ ఆ పొర ఇవన్నీ ఏమి ఉండకుండా మంచి ఇట్లా క్లీన్ చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి. మనం ఈ కాయలన్నీ కట్ చేసుకోవడమే ఒక పెద్ద ప్రాసెస్ కదా మనకి. మేమైతే ఇంట్లోనే కట్ చేస్తామండి ఎప్పుడు, ఇంకా బయట అంతేం కట్ చేపియము. ఇంట్లో మాకైతే ఇంకా మా ఇంట్లో మా అమ్మ ఏమంటుందంటే
బయట కట్ చేస్తే ఏమేమో వాళ్ళు డస్ట్ అవి ఇవి వస్తాయి, మళ్ళీ మన ఇంట్లోనే మంచి శుభ్రంగా చేసుకోవచ్చు అనేసి అంటుంది. అందు గురించి అనేసి మేమే ఇంట్లోనే ఎప్పుడు కట్ చేసుకుంటామండి. ఇట్లా మీరు చేసుకోండి మీరు కూడా. అందు గురించి ఈ ఫస్ట్ కడుక్కున్నాకనే కాయలన్నీ ఒక గంట మంచిగా ఎండబెట్టినాక అప్పుడు మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి. చూసిరా అండి, మనం ముక్కలు అనేది కరెక్ట్గా ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి అంతే. ఇక ఒకటే సైజులో ఇట్లా రావాలి మంచిగా. ఒక సైజు వస్తేనే మనకి పచ్చడి అనేది బాగుంటుందండి. ఇట్లా మేమైతే కొంచెం పెద్దగానే చేసుకుంటామండి, చిన్నగా మరీ వేసుకోము, కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది ఇవి ముక్కలు. దీనికి పల్లి నూనె వేసుకోవాలండి. మేమైతే పల్లి నూనె ఎప్పుడు పల్లి నూనె వేసుకుంటాం కాబట్టి మేము పల్లి నూనె వేసుకుంటున్నాము. మీరు ఏ నూనెనైనా వేసుకోండి, మీ ఇష్టము. రిఫైండ్ ఆయిల్ మాత్రం అస్సలు వేయొద్దు పచ్చడిలో, ఓన్లీ పల్లి నూనె లేకుండా నువ్వుల నూనె, ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి వేసుకోవాలండి. అదొకటి చూసుకోండి మీరు పచ్చడికి. ఇప్పుడు ఎన్నో నూనె లేదు. ఇంకా మళ్ళీ మెయిన్గా వచ్చేసి మేమైతే ఎవ్రీ ఇయర్ మేము వచ్చేసి ఇదే కారం వాడతామండి. మేము ఈ కారము చాలా బాగుంటుంది, పచ్చడి కూడా టేస్ట్ బాగుంటుంది, కలర్ బాగుంటుంది. ఇయర్ మొత్తం నల్లగా కాదు పచ్చడి, ఏ కలర్ ఉందో అదే కలర్తో ఉంటుంది పచ్చడి. మనము ఎప్పుడైనా కానీ పచ్చడి కారం వేసుకోవాలి. ఆ పచ్చడి కారం వేసుకుంటేనే మనకు పచ్చడి అనేది బాగుంటుందండి. మీరు ఏ బ్రాండ్ అని వేసుకోండి, మీరు ఏ కారం అని వేసుకోండి, అది మీ ఇష్టం అండి. మనం ఇంత ఖర్చు పెట్టి చేసుకుంటామా, ఈ కారం వేసుకుంటేనే మనకు సంవత్సరం అంతా బాగుంటుంది. అది వేరేది ఏది వేసినా నలుపు అవుతుంది, తినాలన్నా కూడా జర ఇష్టం అనిపించేది. అది అందు గురించి అనేసి మేము అన్ని క్లియర్గా మీకు ఎందుకు చెప్తున్నామంటే, తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారండి. మళ్ళీ మాకు తెలియదా మేము చేసుకోమా అని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు మాకు. కాకపోతే ఏంటంటే తెలిసిన వాళ్ళకైతే మేము చెప్పట్లేదండి, తెలియని వాళ్ళకే చెప్తున్నాం మేము క్లియర్గా. ఎందుకంటే మనం చాలా మంచి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని కష్టపడి మనం ఇంతగానం చేసుకుంటే మళ్ళీ పచ్చడి పాడైతే కూడా మనకు ఒకలా బాధ అనిపిస్తుంది కదండి. అందు గురించి అనేసి మనం మంచి క్లియర్గా అన్నీ మంచిగా చేసుకుంటే బాగుంటుంది. అదొకటే చెప్తున్నామండి మేము. ఇప్పుడు మనం కొలుచుకుందామండి ఇంకా, ఓకేనా? ఇగో ఈ గిన్నె కొలతతో కొలుచుకుంటున్నాము. ఫస్ట్ మనము నూనె వేసుకుందాము. నూనెలో మనము ఏం చేయాలంటే పచ్చడికి నూనె పట్టియాలి. అది మనకు అట్లా చేస్తే ఏమవుతుంది చెప్తాం. ఇందులో ఏదైనా మనం కొలతతోనేనండి, ఇక కొలత మనకు ముఖ్యం కదా. ఇగో చూడండి, ఇప్పుడైతే మనం నూనె సగం భాగంనే వేసుకున్నాం కదా, ఈ గిన్నెతో సగం గిన్నె వేసుకున్నామా, పోసుకోమా. ఓకేనా? చూడండి, అది ఎందుకు వేసుకున్నామంటే మనకి ముక్క అనేది మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది అన్నట్టు. అట్లా వేసుకుంటే కొంచెం పసుపు వేసి నూనె పట్టియాలి. ఇంకమ్మ వేసుకో, చూడండి ఇంతే. చూసిరా? ఇప్పుడు అదంతా మంచి నూనె అదంతా కలుపుకున్నాక, ఓకేనా, అట్లా కలుపుకోవాలి ఫస్ట్. మనం ఇప్పుడు పచ్చలన్నీ మంచిగా కొలుసుకుందామండి. నా అందాజ 4 గిన్నెలు అయితే ఎన్నైనా కానీ 40 కాయలు ఉన్నాయండి. ఇప్పుడు 10 కాయకు ఒక గిన్నె అయింది నీరజ. ఈ కాయలు కూడా మనం ఏవి తీసుకున్నాం, చిన్న రసాలు తీసుకున్నది, ఇంత సైజు ఉంటాయి, చిన్న రసాలు తీసుకున్నామండి మేమైతే. అవి అయితేనే పులుపు ఉంటుంది, గట్టిగా. ఇగో చూడండి, ఒక గిన్నె క్లియర్గా చూడండి. 40 కాయకు 4 గిన్నెలు అయినాయి. 10 కాయకు ఒక గిన్నె అయిందిరా. నా అందాజ నేను అంతనే వేసుకున్నా, అంతనే అయింది. అదే అమ్మా, ఇంకా చూడండి, రెండో గిన్నె ఇది మనకి, ఓకేనా? రెండో గిన్నె మంచిగా అట్లా పట్టించుకోవాలి మనం. ఎందుకు పట్టించుకోవాలంటే గట్టిగా అవుతుంది. చెప్పినాం కదా, చెప్పిందే చెప్పకండి మాకు కూడా తెలుసు అని అంటారు. మళ్ళీ మేము మళ్ళీ చెప్పిందే చెప్పడం ఎందుకంటే పాపం తెలియని వాళ్ళకి చెప్పడానికి, అంతేనండి. ఇగో మూడో గిన్నె పెట్టుకుంటారు, తెలియని వాళ్ళు పెట్టుకుంటారు, మూడో గిన్నె. ఓకేనండి? ఇప్పుడు మనకి వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు కొందరు ఉంటారు, నేర్చుకుంటారు వాళ్ళు. అంటారు కదమ్మా, ఎన్నిసార్లు చెప్తారమ్మా, చెప్తారు మీరు అండి. 4 గిన్నెలు, ఓకేనా అండి? దీంతో మనకు 4 గిన్నెలు. ఆగు, మేము 40 కాయ తెచ్చినాం రా, ఇంత సైజుది. ఇప్పుడు 4 గిన్నెలు అయినాయి. మీరు ఒకవేళ 10 కాయ తెచ్చుకున్నా కానీ ఇగో దీనిడే అవుతాయి, ఈ గిన్నెడే అవుతాయి. అట్లా అనమాట. ఇగో చిన్న గిన్నెలతో కలుసుకో. జాడీలు ఇవి జీడీలు ఎందుకు వేస్తారమ్మా? అందులో చాసరం వేయాలి. ఇగో చూడండి, 5 జీడీలు అంటేనే ఒక జీడీలో మిస్ అయిపోయిందండి మాకు. ఈ 5 జీడీలు అయితే తప్పకుండా మీరు కూడా వేసుకోండి, కంపల్సరీ మనం వేసుకోవాలంట. ఇవి కూడా ఇగో వేసేస్తున్నాను చూడండి, ఇగో అంతే.
కదా అండి. మనం వేసుకునేటివి అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. అట్లా మంచిగా ఫస్ట్ అదంతా కలుపుకోవాలి. చూడండి, కలపడంలోనే ఉంది మనకు అసలు కథ. ఈ పసుపు నూనె పట్టిస్తాం కదా, ముక్క గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది ముక్క అనేది, పాడవ్వదు, మనకు బాగుంటుంది. చూసిరండి, పసుపు నూనె మంచిగా ఇట్లా చూడండి, పసుపు నూనె మంచిగా కాయకు పట్టియాలి ఇట్లా. అప్పుడు మనకి ఏమవుతుందంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది, మన ఇయర్ మొత్తం. అదొకటి చూసుకున్నారా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకేం చేయాలంటే మనము చూసిరా, ఇగో ఉప్పు వచ్చేసి ఒక గిన్నెకి ఇగో ఇంత తక్కువ ఉండాలండి, గుర్తుపెట్టుకోండి, కొంచెం తక్కువ ఉండాలి ఉప్పు. ఈ ఉప్పు కూడా మనకి పచ్చడి ఉప్పేనండి. ఇప్పుడు మన మామూలుగా నా ఇంట్లో టాటా సాల్ట్ అది కాదు, కల్లుప్పుకే మంచి ఇట్లా ఇంకో పచ్చడి ఉప్పు దొరుకుతాయి, పచ్చడి ఉప్పు వస్తుంది కదా, అదే ఉప్పు వేసుకోండి, టాటా ఉప్పు వేయొద్దండి. ఇగో చూడండి, ఇప్పుడు ఉప్పు ఓకేనా. అన్నీ మంచిగా ముక్కలకు పట్టించుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఆవాల పిండి అమ్మ ఏం చేసేయాలన్నా, వేసే ఆవతొక్కే కదా అది. ఆవాలు మంచిగా వేయించుకొని పొడి చేసుకున్నామండి, మేము ఇంట్లోనే చేసుకున్నాము. ఒక గిన్నెకి కొంచెం తక్కువ ఆవపిండి చూడండి. ఓకేనా. మన ఆవ పచ్చడికి ఆవాల పొడే ముఖ్యం కదండి, అందుకని మంచిగా దూరంగా ఎంచుకుంటేనే బాగుంటుంది. ఒక చిన్న గిన్నెకు తక్కువ జీలకర్ర పొడి చూడండి. ఇది కూడా వేయించి పొడి చేసుకున్నాం మేము. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా. మనకు మెంతులు వచ్చేసి ఇప్పుడు స్పూన్తో వేసుకోవాలి మనం. ఎక్కువ మెంతుల పొడి వేయద్దు, చూసుకొని వేసుకోవాలి. అది మెంతుల పిండి అండి, ఇది వేయించి మంచిగా పొడి చేసుకున్నాం మనం ఇంట్లోనే. ఇప్పుడు మెంతుల పిండి ఇగో స్పూన్తో వేస్తున్నాం చూడండి. ఇగో ఒకటి, ఇగో రెండు, ఇగో మూడు. చాలమ్మా, చాలు. 3 చెంచాలు వేసినాం చూసుకోండి. మెంతులు చేదు ఉంటాయి కదా, దాన్ని బట్టి అందుకని వేసుకుంటాం. నెక్స్ట్ మన కారం వేసుకుందాం. ఇప్పుడు కారంతోనే పచ్చడి కదండి. చూడండి, ఇగో ఎంత రెడ్గా ఉన్నదో. ఇట్లుండాలండి మనకు పచ్చడి కారం అంటేనే ఇట్లుండాల కదండి. అప్పుడే మనకు పచ్చడి అనేది అందం. చూడండి, చూసిరా నిండా చాలమ్మా, ఇంకో చాలదు. ఇది కరెక్ట్గా ఒక గిన్నె. ఓకేనా. ఇప్పుడు ఇగో వెల్లుల్లి అండి, మీ ఇష్టం ఎన్నన్నా వేసుకోండి. వెల్లుల్లి ఎన్నున్నా రుచిగా చూడండి. మన వెల్లుల్లితో అద్భుతంగా ఉంటుందండి కలర్ఫుల్ కారం. ఓకేనా. ఇప్పుడు మనం అన్నీ వేసేసుకున్నామండి. లాస్ట్ ఫైనల్ నూనె. మన నూనె గారిని ఎంటర్ చేద్దాం. మనం ఫస్ట్ సగం గిన్నె పోసుకున్నాం కదండి. ఇక చూడండి, మళ్ళీ మనం అమ్మ ఇప్పుడు ఎంత పోయమంటావు నూనె? బాగున్నాడు పోయాలా? ఇంకొక గిన్నెడు పడుతుంది. గిన్నెడు పడుతుందా? ఒక్క గిన్నె సగం నూనె కంపల్సరీ. నూనె ఎక్కువనే ఉండాలండి. అది పచ్చళ్ళ కింద ఇది మసాలా అంతా మళ్ళీ నిండుగా మునిగినట్టుంటేనే బాగుంటుంది. పచ్చళ్ళు మునిగేంత నూనె ఉండాలి. అదే మరి నూనె తక్కువ పోయొద్దు. నూనె తక్కువ పోస్తే 2-3 రోజులే మంచిగా కనబడుతుంది, కొన్ని రోజులైనా ఎండుకపోయినట్టు అవుతుంది. అట్లా ఉండొద్దు. నూనెతోటే పచ్చళ్ళు ఉంటాయి. మనం ఇప్పుడు 2 కిలోల నూనె పోసినాం. ఇవి 2 కిలోల నూనె అంటే ఇప్పుడు గిన్నెతో కొలతలు మీకు చూపించడం ఎందుకంటే
ఒక గిన్నె సగం అయింది 2 కిలోల నూనె. చూసిరా అండి, అట్లా అన్నమాట సంగతి. మన గిన్నె గారు ఎంత పెద్దగా ఉన్నారో చూడండి. ఇప్పుడు మనము నూనె చూడండి, కలపమ్మా. అమ్మనే కలుపుతుందండి పచ్చడి ఎప్పుడు, మేము అందుకే నేను కలపను, అమ్మ కలుపుతుంది. పచ్చడి సూపర్ ఉంటుంది. నువ్వు ఎంత నూనె పోయి చూడండి, మేమైతే ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఇగో ఇట్లా చేసి మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము. ఫుల్గా బాగుంటుందండి మాకు, ఒక నెల రోజులైనా పాడవదండి. దానికి ఇగో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, ఆవ పచ్చడిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు. కానీ దానికి రుచి కావాలంటే ఒక చిన్న గిన్నె వేసుకోవాలి. దీని టేస్టేనండి, తెలుసు కదా మీకు. అందుకే ఒక గిన్నెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసిరా, అదనమాట సంగతి. అట్లా వేసుకోవాలి మనం, మంచిగా వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. మన అద్భుతమైన కలర్ఫుల్ ఆవ పచ్చడి రెడీ అయిపోతుందండి. అట్లా కలపాలి, చూస్తున్నారా అండి అమ్మ ఎట్లా కలుపుతుందో, మీరు కూడా అట్లా కలపండి. అనుకుంటాం ఇప్పుడు ఏంది ఇంత గట్టిగా ఉన్నది అని అనుకుంటాము, కాదు, గట్టిగా కాదండి. అది ఆయిల్ అంతా మనకు ఒక 3 రోజులు మంచిగా పచ్చడి పక్కన పెట్టి 3 రోజులు ఎందుకు, రేపు పొద్దున్న తీసి పెడితేనే దీంట్లో ఇట్లా పైకి వస్తూనే ఉంటుంది. రేపు కలుపుకోవాలి, ఎల్లుండి కలుపుకోవాలండి పచ్చడి. ఇంకా మళ్ళీ 3వ రోజు జాడీలో పెట్టుకోవాలి, జాడీలా. అదనమాట మన పచ్చడి సీక్రెట్. బెల్లం కావాలి పచ్చడి కలపడానికి కలుపుకుంటేనే బాగా కదా. అదేనే బెల్లం కూడా కావాలి కదా మనకి పచ్చడి కలపడానికి. మన ఛానల్లో అల్లం పచ్చడి కూడా రిలీజ్ అయింది చూడండి. పక్కా తెలంగాణ పచ్చడి అది. కలుసుకుందామా? ఇగో ఓకేనా? చూడండి, ఇగో కింద కూడా అంతా కలిసింది చూడండి. చూస్తేనే నా నోరు ఉడుతుందమ్మా. పచ్చడి అంతా మేము ఇంట్లో కలుపుకున్నాము. మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే మొత్తం ఇది ఒక 3 రోజులు అయినాక మళ్ళీ మనము జాడీలు ఎత్తి పెట్టుకోవాలండి, అంతే. ఇప్పుడు ఈ బగోన్లోనే పెట్టినామంటే ఏమవుతుందమ్మా, గిన్నె అది పులుపు ఎక్కినట్టు. ఇది గిన్నెలో పెట్టుకోవాలి. ఇది అల్యూమినియం గిన్నె కదా, పెద్దగా ఉంటుంది, మంచి కలపడానికి మనకు కంఫర్ట్గా ఉంటుందని మేము ఇది పెట్టుకున్నాము. ఈ పచ్చడి అంతా మళ్ళీ మేము ఏం చేస్తామంటే స్టీల్ గిన్నెలలో స్టోర్ చేస్తాము. 3 రోజులు స్టోర్ చేసినాక మళ్ళీ ఇంకా జాడీలు ఎత్తుకోవడం. అల్యూమినియం గిన్నెలు ఎప్పుడు పెట్టొద్దు, ఇందులో పెట్టొద్దు, అందు గురించి అని చెప్తున్నాం. మా అమ్మాయిగా పెట్టమ్మా. చూసిరా, అంతా మళ్ళీ పచ్చడి అంతా అందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాం. ఎందుకు పెట్టినామంటే మంచి కలుసుకోవాలి కానీ మసాలా అంతా ముక్కకు పట్టాలి కదండి, అందు గురించి అనేసి ఆ ముక్కకు అంతా మసాలా పట్టాలి. అప్పుడు అద్భుతంగా మనకి పచ్చడి రెడీ. ఇది సంగతి, మన ఆవకాయ సీక్రెట్ ఇదేనండి. ఏం రెడీ అవుతుందో మీకు కూడా తెలుసు అనుకోండి. సూపర్ అండ్ సూపర్ పచ్చడి అన్నం రెడీ అవుతుంది. దాని గురించి వెయిటింగ్ అండి ఇక్కడ మేమైతే. ఇదిగోరా, తీసుకోండి, టేస్ట్ చేయండి. ఫస్ట్ ముద్ద మీకే. మా ఆవకాయ పచ్చడి సూపర్గా ఉంటుందండి, టేస్ట్ చేయండి. ఏం చేద్దామండి, ఫోన్ అందరు చిన్న పిల్లల కాడికేది దాన్ని ఎదురు చూస్తుంటారు. అదన్నమాట. చూసిరా, తీసుకోండి, మొదటి ముద్ద మీకే. మన పచ్చళ్ళు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు
నేను తిన్నాక తింటా. టేస్ట్ చేసి చెప్పెట్లుంది మన వాళ్ళకి. దీన్ని ఎవ్వరు వంక పెట్టబడది మొదటి ముద్ద. చాలా బాగుందండి. అన్ని కొలతలతో వేసుకుంటే అన్నీ సరిపోయినట్టు మన నోటికి రుచిగా సరిపోతుంది. మంచిగా ఉప్పు కూడా సరి పడబడ్డది. అద్భుతం. మళ్ళీ కొంచెం తగ్గేస్తే ఊకే వేసుకో ఉప్పు అన్నట్టు అవుతుంది. ఇప్పుడే మనం సరిగా వేసుకుంటే మంచిగా సరిగా ఉంటుంది. ఇప్పుడు మన పచ్చళ్ళు రెడీ అయిపోయినాయండి. ఇంకా మేము ఇవన్నీ మంచిగా సెట్ చేసేస్తాము. ఇప్పుడు మనము అల్యూమినియం గిన్నెలో కలుపుకున్నాం కదరా, ఎప్పుడే కానీ అల్యూమినియం గిన్నెలో పెట్టొద్దు. గిన్నె అంతా ఇట్లా పొచ్చులు వచ్చేస్తుంది, తినేస్తుంది అన్నట్టు ఉపకారం. ఇక ఇప్పుడు మనం ఈ స్టీల్ గిన్నెలో పెట్టుకున్నాం కదా, అవి రెండుట్లో మంచిగా రేపు పొద్దున వారికి ఇంత నూనె పైకి అంతా వెళ్తుంది. స్టీల్లో పెట్టుకోండి మీరు, లేకపోతే ఏదైనా దేంట్లోనే పెట్టుకోవాలి. అల్యూమినియం దాంట్లో అయితే పెట్టద్దు. అదే అమ్మా, అలా కలుపుకొని వెంటనే కావాలి కలుపుకొని జాడీలో పెట్టుకుంటా అంటే వెంటనే కలుపుకొని జాడీలో పెట్టుకోండి. కొంచెం తక్కువ పెట్టుకుంటే అలానే కలుపుకోవచ్చు కూడా మనం. అందుకే చెప్తున్నామండి, మీరు కూడా అట్లనే చేసుకోండి. మరి మా వీడియో ఇంతవరకు చూసిరు అందరికీ మీ అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఏదైనా మీరు పచ్చడి చేయాలనుకుని వీడియో స్టార్ట్ చేసుకుంటే మాత్రం ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేసుకుంటే చూస్తే మీకు అర్థం కాదు. మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. ఎవరు చూడండి, చూసి మీరు చేసుకోండి. ఎందుకంటే సగం చూస్తే మీకు అర్థం కాదు, అదే చెప్తున్నా నేను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోండి. మా వంటలు మీ దానికి వస్తాయండి. ఇంకా కూడా మా వంటలు అన్నీ చూస్తారు. మీ అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ప్రస్తుతానికి ఇప్పుడైతే మేము బాయ్ అండి. మనం పచ్చడి పెట్టుకొని ఇప్పుడు 2 రోజులు అయింది కదా, ఇది 3వ రోజు అండి. ఈ 3వ రోజుకి మనము ఇప్పుడు ఈ పచ్చడి కలుపుకొని ఇప్పుడు జాడీలు ఎత్తి పెట్టుకుందాం మంచిగా. చూడండి, ఇప్పుడు చూసిరా మనకు పచ్చడి ఎంత బాగా నూనె పైకి వచ్చిందో మీరే చూడండి. ఇంకా మనకి ఏదైనా అట్లా రావాలి నూనె, మనకు కొంచెం ఊరుతనే పచ్చడికి ఆయిల్ అనేది మనకు పైకి వస్తుంది మంచిగా. ఇగో ఇందులో కూడా మనం 2 పెట్టుకున్నాం కదా, ఆ రోజు 3 days అయింది కదా మనకి. ఇప్పటికీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా రావాలి నూనె మంచి పైకి, అయితేనే మనకు పచ్చడి అనేది సంవత్సరం నిల్వ ఉంటుందండి. అదొక్కటి చూసుకోండి మీరు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకటి ఫస్ట్ పక్కన పెట్టి జాడీలు ఎత్తి పెట్టుకుందాం. మనం ఒకటి ఫస్ట్ ఇది పక్కన పెట్టుకొని అమ్మ కలపమ్మ. చూడండి, ఇగో ఇట్లా ఒకటి జాడీ మంచిగా ఏం చేయండి, ఇది మంచిగా మనం క్లీన్ చేసుకోవాలి. పోయిన సంవత్సరంది మనకు పచ్చడికి ఇట్లా ఉంటే అంత క్లీన్ చేసుకొని ఎండలో పెట్టుకోండి. ఎండలో పెట్టుకొని మంచిగా ఎండిన తర్వాతనే ఇలాంటి జాడీలో పచ్చడి ఎత్తి పెట్టుకుంటే మనకు మంచి సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా పచ్చడి ఖరాబ్ అయ్యే ఛాన్సే లేదండి మనకి. అట్లా ఉప్పులు కారాలు కరెక్ట్గా ఉన్నాయా అది కూడా చూసుకోవాలి మనము. ఇదే టైంలో ఏదైనా ఉప్పు తక్కువ వేసుకోవచ్చు. మనమైతే కొలతతో వేసుకున్నాము. చూడండి, పచ్చడి అంతా మనం జాడీలు ఎత్తి పెట్టుకోవాలి మంచిగా. అట్లా తడి మాత్రము ఎక్కడ తలగొద్దండి. తడి పెట్టుకుంటే ఇక తొక్కులుగా తడి పెట్టుకుంటే మనకి మళ్ళీ పచ్చళ్ళు అనేది కొంచెం బూజు పడుతుంది. అది చూసుకోండి. మంచిగా ఇట్లా ఎత్తి పెట్టుకోండి పచ్చడి అంతా. అంతా మనం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకోవాలి మనం. అమ్మ ఇది వేస్తావా, క్లాత్ వేసి పెడతావా? చూడండి, ఇట్లా వేసుకొని ఒకటి కట్టుకోవాలి. ఒక తాడు కట్టేసేసుకోవాలి దానికి. ఇట్లా ఒక మంచిగా ఒకటి కట్టి ఇది మంచిగా మీరు ఎక్కడన్నా పక్కన పెట్టుకోవాలి. మనము దేవుని రూమ్ ఉంటుంది కదా, అందులో ఒక పక్క మూలగా పెట్టుకుంటే అయిపోయింది. అది లేని వాళ్ళు ఒక సెల్ఫ్లో మూలగా పెట్టుకొని స్నానం చేసినప్పుడు కొంచెం తీసుకోవాలి అంతే. దాన్ని జాగ్రత్తగా తడి పెట్టకుండా గంట పెట్టుకోవాలి మంచిగా. మనం పక్కన పెట్టుకుందాం అంతే అండి. మీరు మా పచ్చడి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వంటలతో మేము ముందుకు వస్తూనే ఉంటామండి. బాయ్.